పుట్టినరోజు ఒక మహానుభావుడిది, ఒక పిచ్చోడిది కాదు, ఒక వేసికి పుట్టినోడిది కాదు, ఎవడు పుట్టాడో తెలియనోడిది కాదు. అటల్ బిహారీ వాజ్పేయి మగాడు. అది గుర్తుపెట్టుకోండి. అందరికీ స్టేటస్ అది పెట్టండి. అర్థమైందా? ఎవడో పిచ్చోడిది పెట్టకండి. ఆడెవడో పుట్టాడో అడిగేది వెళ్దాం. ఇక్కడ ఎవడైనా మన అమ్మ అనుకున్నా ఉంటారా? వాడు అంటాడు ఓ మహిళ అంటాడు, పిచ్చోడాడు. ఆ పిచ్చోడిని మనకు ఎక్కిస్తున్నారు. నేను కలవరి ఆయిల్ అమ్ముతాడు సతీష్. ఎప్పుడో సినిమా వచ్చింది ధనుష్ది, నాకు అప్పుడు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, గురూజీ यहाँ एक साउथ इंडिया का सॉन्ग आ रहे हैं, क्या सॉन्ग है? वाइट कालवारी 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 दी. నేను దాని మీద అరటి సార్ కూడా రాశాను. కానీ వారికి కలవరం ఎక్కింది. వాడు టెంపుల్ అని పెట్టాడు. మొన్న రేవంత్ రెడ్డి వెళ్ళాడు. సతీష్ కుమార్ ఏం చెప్పాడు తెలుసా? ఇంకా చాలా మంది వస్తా అన్నారు, స్థలం లేదని వద్దన్నాను అని చెప్పాడు. చాలా బాధగా ఉంది. ఆ తల్లులందరూ ఒకప్పుడు బొట్టు పెట్టుకున్న వాళ్ళే, ఆ తల్లులందరూ తులసమ్మకి మొక్కున్న వాళ్ళే ఇప్పుడు పిశాచాలు అయిపోయారు. పిశాచాలు అయిపోయి నెత్తిన కొట్టేసుకుని వాడిపోక ముందే దాన్ని వాడుకో, పొద్దు వాడిపోక ముందే దాన్ని వాడుకో. ఏంటి వాడిది? మాస్టర్లు ఎలాగా వాడుతున్నారు? మాస్టర్స్ ఇలాంటి దరిద్రులకి జీతాలు. కానీ మనం మాట్లాడాలి. ఎన్ని సోర్స్ ఉన్నాయో చూడండి. అలాగే పిల్లలను కూర్చోబెట్టి వారం వారం ఒక గంట, ఒక అరగంట రామాయణం అంటే ఇంటి పిల్లలతో చదివించండి. వాళ్ళకి తెలుగు రాకపోతే ఇంగ్లీష్లో చదివించండి. రామాయణంలో 20 పేర్లు నేను చెప్పగలను, చేయకండి. 20 పేర్లు. చక్రవర్తి ప్రభు అమ్మ వాడు పెద్ద ఆయన సార్ చెప్పండి. 20 పేర్లు. అలాగే నా ప్రశ్న ఏమిటంటే, ఇక్కడ అందరం మేము పురుషాధిక్యం, మేమే మాట్లాడాం. ఒక తల్లి అయినా మాట్లాడాలి. ఇక్కడ నాకు మాట్లాడే దమ్ముంది అన్న తల్లులు చేతులెత్తండి. తల్లులు, మదర్స్. రైట్, సంతోషం. ఎందుకంటే అమ్మ లేకపోతే మనం లేం. అమ్ముంటే అంతా ఉంది. ఎక్కడెక్కడ దమ్కి ఇవ్వాలో అక్కడ ఇవ్వండి. తిరుమలలో నేను గోవింద చెప్తుంటే వాడు ఇక్కడ చెప్పకూడదన్నారు. మరి ఎక్కడ చెప్పాలరా? చాలా గట్టిగా మాట్లాడా. నా మీద కేసులు పెట్టారు. తిరుమల వెళ్తే చాలు కింద నుంచి పైదాకా పోలీసులు నా మీద వెబ్సైట్లో నోటుకొచ్చినట్టు. ఏం చేసినా అన్యాయం కొద్ది రోజులే ఉంటుంది. మనం నిలబడాలి, పారిపోకూడదు. బంగ్లాదేశ్లో ఇంకా హిందువులు ఉన్నారంటే అక్కడ పెద్ద కారణం ఇస్కాన్. మా గురువు గారు పూజ్య జయపతాక స్వామి మహారాజ్, he is from America. Actually, I was from ISKCON. Not I am from ISKCON now. I joined in ISKCON 1997 and I left in 2004 because you know how I speak ferociously. I have to. I cannot speak smoothly. I cannot act also. I cannot do only bhakti. I need Shakti also. That's why I left ISKCON. ISKCON is a great organization which is all over the world and serving humanity as well as in Bangladesh also. But మీకు తెలుసు, పాముకు పాలు మరకకు మేలు చేస్తే వచ్చేదేంటి? విషమే. కాబట్టి అపాత్రాదానం చెయ్యకూడదు. అపాత్రాదానం అంటే ఎవరికి ఇస్తే అది మంచికి వెళ్తుందో వాళ్ళకే ఇవ్వాలి. మన దేశం వేల లక్షల బిలియన్స్ కోట్లు వాళ్ళకి ఇచ్చింది. మన దేశాన్ని మళ్ళీ మళ్ళీ మొక్కలు చేయడానికి వాళ్ళని పెంచి పోషించింది.
కాంగ్రెస్ మీ అందరికి తెలుసు. నిన్న మార్నింగ్ ఇక్కడ తుక్కుగూడలో ఉండే తుక్కుగాడు మీరు స్టేటస్ పెట్టారు, కాంగ్రెస్ కోటేశ్వరుడు హిందూ కాదని. ఎట్లా అవుతుంది? నేను హిందూని అన్నాడు. చెప్పు, హిందువులకి ఏం చేసి? ఆర్టికల్ 35 ఎవరు పెట్టారు? దేవాలయాలు ఎండమెంట్ చట్టం ఎవరు పెట్టారు? వక్ఫ్ బోర్డు ఎవరు పెట్టారు? హాజాత్మ పైసలు ఎవరిచ్చారు? హిందువులు వీక్ చేసింది ఎవరు? చరిత్ర మార్చి బదనాం చేసింది ఎవరు? ఏ కుక్కకైనా ఆన్సర్ ఇస్తా. వాడు కమ్యూనిస్ట్ కుక్క, సెక్యులర్ కుక్క, కాంగ్రెస్ కుక్క, ఎవరైనా ఆన్సర్ పక్క. మనం మానే మన అనుకోలే. వాడికైనా మనకి లేవా? పూరి జగన్నాథ్ సినిమా తీశాడు. ఏం సినిమా? బిజినెస్ మ్యాన్. నేను ఇక్కడ రైలు ఎక్కి ఆ సినిమా విడుదలైన 2-3 రోజులు వైజాగ్ వెళ్ళా. వైజాగ్లో దిగి వాళ్ళు వెళ్ళగానే టీవీలో వస్తుంది, నడుస్తుంది విలేకరులు. సార్ విహెచ్పి వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు మీ మీద కంప్లైంట్ చేశారు సార్, వాళ్ళు హిందూ తిన్నాయని. అంటే అతను రాజకీయ యాగం గురించి, అశ్వమేధ యాగం గురించి ఆ సినిమాలో వాడుతాడు. అలా అంటే పూరి జగన్నాథ్ అన్నాడు, బాగా వినాలి. అక్బరుద్దీన్ ఎక్కడ మాట్లాడాడో అక్కడే మాట్లాడాను నేను నిర్మల్లో, ఇదే మాట. వాట్ ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ నౌ. అతను అన్నాడు హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయంటే అసలు ఈ మనోభావాలు అనే పదం ఎవడ కనిపెట్టాడో ఆడి పీక తీసుకెళ్ళాలి అన్నాడు. జస్ట్ లిజన్. అదే పూరి జగన్నాథ్ 6 నెలల తర్వాత కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమా తీశాడు. అప్పుడు తెలంగాణ వ్యక్తుల మనోభావాలు గాయపడ్డాయి. ఓ 32 సీన్లేమో తీయాలి. అప్పుడు కేవలం మనోభావాలు గాయపడలే, పూరి జగన్నాథ్ ఇంటి అద్దాలు కూడా గాయపడ్డాయి, కారు అద్దాలు గాయపడ్డాయి, సినిమా హాల్ అద్దాలు గాయపడ్డాయి. అప్పుడు డైలాగ్ చెప్పా, గాయపడవలసింది గాయపడితే గాడిన పడాల్సింది గాడిన పడుతుంది. అర్థమైందా? అమ్మ పెట్టేనే పిల్లోడు స్కూల్కి వెళ్తాడు. మన దరిద్రం ఏంటంటే మన ఖాన్ గ్రేస్ పాలించింది. ఖాన్ వాడు ఏమో వాడు జాతి గన్నేరు పంపుతాడు. వాడు పప్పు ఏ మినప్పప్పు శనగపప్పు అనుకోవద్దు, కందిపప్పు అనుకోవద్దు, వాడు గన్నేరు పప్పు. వాడు బ్రిటిష్ పౌరత్వం కలిగినటువంటి వాడు ఎవడు పుట్టాడో, భారతీయాన్సర్ కొడుకో ఇంకెవడో. వాడికి దేశం అక్కర్లే, ధర్మం అక్కర్లే. కాబట్టి మనం మారాలి, మనం మాట్లాడాలి. మనకెందుకు అనుకుంటే రేపొద్దున ప్రాణాలు మానాలు ఏముండవు. బంగ్లాదేశ్లో ఆ దేశం విడిపోయినప్పుడు ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు. అప్పుడు ఇస్కాన్ ఫౌండర్ శ్రీల ప్రభుపాదుల వారు, సంస్థాపకాచార్యుల వారు, వారి శిష్యులు జార్జ్ హరిసన్, హీజ్ ఫ్రమ్ లండన్. నౌ హీజ్ మ్యాన్షన్ బికమ్ టెంపుల్ ఆఫ్ ఇస్కాన్. చాలా బాగుంటుంది లండన్లో. ఆయన్ని పాడమని ఆ పాటలు పాడితే బిలియన్స్ ఆఫ్ మనీ వస్తే వాళ్ళకి ఇచ్చారు. అలా డబ్బిచ్చారు, అన్నం పెట్టారు, అయినా కూడా వాళ్ళకి పెట్టారు. ఎందుకంటే వాళ్ళ జాతిలో కృతజ్ఞత అనే పదం లేదు.